హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి. బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనేసి ఇంకా నిన్నంతా పిండి వంటలు చేశాను కదండి. సో నాకైతే స్టవ్ని చూస్తే కొంచెం ఆయిల్ అట్లా అనిపించేసి వెంటనే కడిగేసుకుంటున్నాను. సండే మార్నింగ్ అయితే ఈ విధంగా నేను చేసేసుకుంటున్నానండి. సో దీని తర్వాత ఇంకా వెంటనే ఇంకా అవన్నీ రీప్లేస్ చేసేసుకొని ఇంకా వెంటనే బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ అయిపోతున్నాను. సండే వచ్చిందంటే కొన్ని ఐటమ్స్ అయితే నాకు చెప్తూ ఉంటారు చేయమని చెప్పేసి. దోశ అంటే ఎగ్ దోశ అని చెప్పేసి ఈరోజైతే ప్రిపేర్ చేశానండి. ఆ ఎగ్ దోశ తర్వాత కొంచెం ఉప్మా కూడా అడిగిండ్రు. సో మా హస్బెండ్ మా పాప అయితే సండే వస్తే ఈ విధంగా ఏదైనా ఒకటి అడుగుతూ ఉంటారు. ఇంకా ఫర్దర్గా అయితే లంచ్ కోసం కూడా ఈరోజు మేము ఇంకా మటన్ గోంగూర అట్లా అని ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. సో ఫర్దర్గా ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఇక్కడ చూడండి పల్లీలు అయితే అయిపోయినాయి. సో ఇంకా మళ్ళీ రీప్లేస్ చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసేసుకొని సెల్ఫ్లో అయితే రీప్లేస్ చేసేసుకుంటున్నాను. సో ఇదండి ఇంకా చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా నీట్గా అయితే పెట్టేసుకుంటానండి కిచెన్ అయితే మార్నింగే. సో ఇవన్నీ చేసేసుకున్న తర్వాత కొంచెం చట్నీ ప్రిపేర్ అంతలోనే ఇంకా పాపకైతే కొంచెం సైడ్కి అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాను. స్నానం కూడా మార్నింగే అట్లా ఫ్రెష్ అప్ అవుతూ ఉంటాం మేమైతే సండే అయినా కూడా. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అట్లా తినేయచ్చు అని చెప్పేసి చట్నీ కోసం అయితే పోపు అయితే రెడీగా పెట్టుకున్నానండి. సో మా హస్బెండ్ రాగానే కొంచెం ఆ పోపు అయితే రెడీగా ఉంది కదా, కొంచెం అది మిక్సీ గ్రైండ్ చేసి ఇచ్చేస్తే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి తను అడిగినాను. సో చేస్తా అని చెప్పేసి చేసి నాకైతే అదొకటైతే హెల్ప్ చేసిండండి ఈరోజు. సో ఇంకా దోశ వేస్తూనే ఉన్నా, ఒకటి రెండు దోశలు వేస్తూనే ఉన్నాను. ఇంకా ఎగ్ దోశ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫైనల్గా అయితే ఒకటైతే ఎగ్ దోశ వేసిస్తా అని చెప్పేసి వాళ్ళతో చెప్పినాను నేనైతే. సో ఇదండి ఈరోజైతే మా మార్నింగ్ మినీ వ్లాగ్. మా యొక్క వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే మా కోసం అయితే ఒక లైక్ షేర్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా సో ఇదండి ఇంకా పాపకి తనకి ఇంకా నేను చేసేసి ప్లేటింగ్ చేసేసి ఇచ్చేస్తున్నాను. సో ఆ తర్వాతకైతే ఫైనల్గా అయితే చేసేసానండి. ఎగ్ దోశ కూడా చేసింది వీడియో మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఇంకా ఆ తర్వాతకైతే ఉప్మా కూడా అడిగిండ్రండి. చూడండి ఎగ్ దోశ ఎట్లుందంటే నేనైతే అన్నీ దాంట్లో మిక్స్ చేసేసుకుంటాను. ఎగ్ మనము ఒకటి ఎగ్ వేసేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ యాడ్ చేసేసి కొంచెం అయితే ఇట్లా బీట్ చేసేసి పెట్టుకుంటానండి. ఇంకా ఎగ్ దోశ అయితే ప్రిపేర్ అయింది ఫైనల్గా. అది కూడా వాళ్ళకి ఇచ్చేసాను. కొంచెం అయితే చట్నీ మిగిలిపోయింది. సో చట్నీ మిగిలిపోయింది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి కొంచెం లైట్గా ఉప్మా చేసేయని చెప్పేసి నా స్టైల్లో ఉప్మా చేయమంటే చేశాను. ఉప్మా అయితే నేను కొంచెము రెగ్యులర్గా చేసినట్టు కాకుండా చట్నీ పెట్టుకొని తినడానికి ఇంకా వేరే స్టైల్లో చేస్తానండి. సో అంటే ఎట్లా అంటే కొంచెం ఇంకా మనకి మరీ గట్టిగా అట్లా కాకుండా మామూలుగా లూజ్గా చిన్నపిల్లలు కూడా మంచిగా ఈజీగా తినేలాగా చేస్తానండి. సో మా వీడియోస్ చూడండి ఒకసారి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కట్ చేసి ఇచ్చిండ్రు వాళ్ళే. ఇంకా నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటే కాదండి, సండే రోజు అయితే కొంచెం స్పెషల్స్ చేస్తూ ఉంటే మేము ముగ్గురం కలిసి వండుతూ ఉంటాం ఏదైనా కూడా. పాప కూడా ఏదైనా ఒకటి చేస్తూ ఉంటే మధ్యలోకి వచ్చి నేను పచ్చిమిర్చి తీస్తా మమ్మీ, నేను కొత్తిమీర తీస్తా మమ్మీ అట్లా అని చెప్పేసి హెల్ప్ చేస్తూ ఉంటుంది. హెల్ప్ కాదండి, తనకు కూడా బోర్ వస్తూ ఉంటుంది కదా, మాతో పాటే అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది పాప కూడా. సో ఈ విధంగా వాళ్ళకు ఉప్మా కూడా రెడీ చేసి ఇచ్చానండి. సో వాళ్ళు హ్యాపీగా అయితే తిన్నారు. ఫర్దర్గా మేము లంచ్ కోసం ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాం అనేది మళ్ళీ ఫర్దర్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ విధంగా అయితే చేసేసి వాళ్ళకి ఇచ్చానండి. వాళ్ళు హ్యాపీగా తినేసిండ్రు. సో మా వీడియోస్ నచ్చిన వాళ్ళైతే కంపల్సరీ మా కోసం అయితే ఒక లైక్ షేర్ అయితే ఇవ్వండి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే మా సమీక్ష తల్లి ఛానల్లో డైలీ మార్నింగ్ రొటీన్లో అయితే బ్రేక్ఫాస్ట్ వీడియో ఇది. ఓకేనా, థ్యాంక్ యూ.